శ్రీ చక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. ఇక్కడ డేట్ ఇస్తున్నా 9వ తారీఖు 6వ నెల 1976 మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలు. పుట్టిన ప్రదేశం రాయచూరు. అయితే లగ్నం సింహ లగ్నం అయింది. రాశి తులారాశి అయింది. స్వాతి నక్షత్రం 3వ పాదంలో జన్మించింది. ఇది అమ్మాయి జాతకం. ఇక్కడ మ్యాటర్ ఏమంటే, ఈ అమ్మాయి జాతకం ముందే చూసాం ఫస్ట్ వీడియోలో. అంటే భర్త ఎప్పుడు దూరం అవుతాడు, ఎలా అవుతాడనే జాతకం చూసాం. కానీ ఇక్కడ ఈమె నుంచి సప్తం లగ్నం వేసుకొని చూద్దాం. ఆయన గుండె జబ్బుతో చనిపోయాడు కదా, ఇక్కడ ఏమైనా మ్యాచ్ అవుతుందే అనేది జాతకం ఎలా చూడాలి, ఒక భార్య నుంచి భర్తది అని. అయితే లగ్నం ఏం వేసుకోవాలి? కుంభం వేసుకోవాలి. ఇప్పుడు కుంభం వేసుకుంటే 3లో కేతువు గురువు, 4లో రవి బుధ శుక్రులు, 6లో కుజ శనులు, 9లో చంద్ర రాహులు. గమనించండి రాశి చక్రం. అయితే ఈయన గుండె జబ్బుతో మరణించాడు అని మనం భార్య జాతకంలోనే చూసాం. అయితే దానికి సూత్రం చూద్దాం. గుండె జబ్బుకి సూత్రం: రోగ సానాధిపతి 6 పాపి అయి రవిని లేదా సింహ రాశిని చెడగొట్టిన, లేదా ఏదైనా పాపగ్రహం రవిని కానీ సింహ రాశిని కానీ చెడగొట్టిన గుండె జబ్బ వస్తుంది. అలాగే మళ్ళీ ఒక తూరి చూద్దాం. ఇక్కడ గుండె జబ్బుకి సూత్రం: రోగ సానాధిపతి 6 పాపి అయి రవిని లేదా సింహ రాశిని చెడగొట్టిన, లేదా ఏదైనా పాపగ్రహం రవిని కానీ సింహ రాశిని కానీ చెడగొట్టిన గుండె జబ్బ వస్తుంది. సూత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జాతకంకి వెళదాం. ఇక్కడ 6వ స్థానాధిపతి చంద్రుడు 9లో ఉన్నాడు కదా. 6వ స్థానాధిపతి అంటే రవిని ఏం చూడలేదు, సింహ రాశికి టచ్ లేదు, అంటే మొదటి సూత్రం వర్తించలేదు ఇక్కడ. అయితే రెండో సూత్రం ఏమన్నాం? ఏదైనా పాపగ్రహం 6వ స్థానాధిపతి రవితో కలిసిన, లేదా సింహ రాశిలో ఉన్న గుండె జబ్బ, అది మొదటి సూత్రం. రెండో సూత్రం: ఈ లగ్నానికి ఏదైనా పాపగ్రహం రవిని కానీ లేదా సింహ రాశిని కానీ చూసిన గుండె జబ్బ వచ్చే అవకాశం అని రెండో సూత్రం. ఇక్కడ మొదటి సూత్రం వర్తించలేదు, రెండో సూత్రం వర్తించింది. అది ఎలా అంటే, కుంభలగ్నానికి లాభ ద్వితీయాధిపతి గురువు పాపి అయి, అంటే తృతీయంలో కేతుతో కలిశాడు చూడండి. అక్కడి నుంచి తన బలంగా 5వ దృష్టితో సింహ రాశిని చూస్తున్నాడు. ఇక్కడ రెండో సూత్రం వర్తించింది. గమనించండి. ఇది అనారోగ్య జాతక పరిశీలన అని మైండ్లో పెట్టుకోండి. నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.